చాలా మంది విటమిన్ B12 డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. అసలు విటమిన్ B12 సప్లిమెంట్స్ డాక్టర్స్ ఎందుకు ఇస్తున్నారు, ఏ కారణాలకి ఆ సప్లిమెంట్స్ ఇస్తారు, అసలు B12 డెఫిషియన్సీ వల్ల బాడీకి జరిగే నష్టం ఏంటి, ఈ డీటెయిల్స్ అని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీ డాక్టర్ చైతన్య, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. విటమిన్ B12 అనేది ఒక ప్రత్యేకమైన వైటమిన్ అని చెప్పొచ్చు. బి కాంప్లెక్స్ వైటమిన్లో B1, B2, B3 ఇలా వస్తాయన్నమాట. టిల్ B12 వస్తాయి. సో ఈ B12 వైటమిన్ ప్రత్యేకత ఏంటి? B12 వైటమిన్ మనకి DNA సింథసిస్లో చాలా కీలకం అనమాట. అలాగే ఎర్ర రక్త కణాలు RBC ఫార్మేషన్లో కూడా వైటమిన్ B12 చాలా ఇంపార్టెంట్. నరాల శక్తికి అంటే నర్వ్ హెల్త్ కూడా B12 చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్రెయిన్ ఫంక్షన్కి, బ్రెయిన్ మెమరీకి, బ్రెయిన్ కాగ్నిషన్ కూడా B12 చాలా ఇంపార్టెంట్. B12 డెఫిషియన్సీస్ వల్ల వేరియస్ కండిషన్స్ రావచ్చు. మెగలోబ్లాస్టిక్ అనీమియా అని, పెరిఫెరల్ న్యూరోపతి, బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయకపోవడం, కాగ్నేటివ్ ఇంపైర్మెంట్ అంటాము. ఒక్కొక్కసారి నర్వ్ డ్యామేజ్ ఇర్రివర్సిబుల్ కూడా కావచ్చు. మనందరికీ తెలిసిన విషయమే. వెజిటేరియన్స్లో B12 డెఫిషియన్సీ వెరీ కామన్. B12 వైటమిన్లో కెమికల్ ఏముంటుందంటే కోబాలమిన్ అనమాట. ఇది కోబాల్ట్ అనే మెటల్ ని కలిగి ఉంటుంది. B12 చాలా ఫార్మ్స్ లో ఉంటుందన్నమాట. ఒకటి మిథైల్ కోబాలమిన్, ఇది యాక్టివ్ న్యూరలాజికల్ ఫార్మ్, నరాల శక్తికి మనం దీన్నే సప్లిమెంట్ గా ఇస్తుంటాం. ఇంకొకటి అడినోసిల్ కోబాలమిన్, ఇది మైటోకాండ్రియాలో ఉంటుందన్నమాట. అంటే మన సెల్ లోపల ఉండే సెల్ ఆర్గనెల్ మైటోకాండ్రియా, దాని లోపల ఉంటుంది ఈ ఫామ్. ఇంకొకటి హైడ్రాక్సీ కోబాలమిన్, ఇది ఇంజెక్టబుల్ ఫామ్ అన్నమాట. ఇంకొకటి సైనోకోబాలమిన్ ఉంటుంది, ఇది అవుట్ సైడ్ స్టేబుల్ ఫామ్ అని చెప్పొచ్చు. సో మన బాడీలో ఉండే ఆల్రెడీ యాక్టివ్ ఫార్మ్స్ ఏంటంటే మిథైల్ కోబాలమిన్, ఇంకొకటి అడినోసిల్ కోబాలమిన్ అనమాట. మనం తినే ఆహారంలో ఉండే B12 ప్రోటీన్ బౌండ్ ఫామ్ లో ఉంటుంది. మన స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది కదా స్టమక్ లో, దాని వల్ల అది రిలీజ్ అవుతుంది అనమాట. మళ్ళీ ఈ B12 ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక ఫ్యాక్టర్ తో కలిసి టర్మినల్ ఇలియం అంటే మన ఇంటెస్టైన్ లో ఒక పార్ట్ లో ఇది అబ్జార్బ్ అవుతుంది అనమాట. ఈ కాంప్లెక్స్ గా అబ్జర్వ్ అవుతుంది. మళ్ళీ బ్లడ్ లో ట్రాన్స్కోబాలమిన్ 2 అనే ఒక ఫ్యాక్టర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట సెల్స్ కి. లివర్ లో మనకు 2 to 5 milligrams ఆఫ్ B12 ఎప్పుడు స్టోర్ ఉంటుంది. అందుకే లివర్ స్టోరేజ్ వల్ల మనకి B12 డెఫిషియన్సీ అంత ఈజీగా రాదనమాట. ఒకసారి సప్లిమెంటేషన్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా B12 మనకి లివర్ లో ఉంటది కదా, అది కొంచెం కొంచెంగా రిలీజ్ అయ్యి మనకి డెఫిషియన్సీ రాకుండా కాపాడుతుంది మనల్ని. సో నేను ఇప్పుడు చెప్పాను కదా, సో ఫుడ్ లో తక్కువైతే B12 తక్కువ అవుతుంది. స్టమక్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ తక్కువైనప్పుడు, ఎస్పెషలీ ఎక్కువ గ్యాస్ట్రైటిస్ మెడిసిన్స్ తీసుకొని స్టమక్ యాసిడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి B12 సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ లో అలా ఉన్నా కూడా B12 సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు. ఈ ట్రాన్స్కోబాలమైన్ 2 అనే ఫ్యాక్టర్ ట్రాన్స్పోర్ట్ చేయకపోతే కూడా ఇది సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు. సో ఒక్క కారణం కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి B12 డెఫిషియన్సీకి. మీరు బయట ఫ్యాక్టర్స్, వెజిటేరియన్స్ లేదా ఒక్కొక్కసారి మెట్ఫార్మిన్ తీసుకుంటే B12 డెఫిషియన్సీ రావడం, ఇలాంటివన్నీ అయితే ఇన్సైడ్ ఫ్యాక్టర్స్ ఇలా ఇన్ని రకాలుగా ఉంటాయన్నమాట. అందుకే డాక్టర్స్ అయితే మీకు కరెక్ట్ గా విశ్లేషిస్తారు మీ B12 డెఫిషియన్సీకి కారణం ఏంటి అని. సో B12 డెఫిషియన్సీ కారణాల్లోకి వస్తే మళ్ళీ చెప్తున్నాను, వెజిటేరియన్స్ తక్కువగా ఇంటేక్, ఫుడ్ లోనే తక్కువగా తీసుకోవడం వల్ల, స్ట్రిక్ట్ వెజిటేరియన్స్, వేగన్ డైట్ పాటించే వాళ్ళు, కొందరు ఎల్డర్లీ పేషెంట్స్ వాళ్ళ ఫుడ్ ఇంటేకే తక్కువగా ఉంటుందన్నమాట, వాళ్ళు, మాల్ అబ్జార్ప్షన్ కేసెస్. సో ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ అని చెప్పాను కదా, దాన్ని పర్నీషియస్ అనీమియా అంటారు. అలాంటి వాళ్ళకి, క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ జరిగిన వాళ్ళకి, H. pylori ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ PPIs అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని తగ్గిస్తాయన్నమాట. సో అలా యూస్ చేసే వాళ్ళకి, గ్యాస్ట్రైటిస్ మెడిసిన్స్ యూస్ చేసే వాళ్ళకి, మెట్ఫార్మిన్ చాలా కాలం డయాబెటిస్ పేషెంట్స్ యూస్ చేస్తుంటారు కదా, దానికి కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ B12 డెఫిషియన్సీ. ఐలియల్ రిసెక్షన్ కొన్ని క్యాన్సర్ కండిషన్స్ లో లేదా కొన్ని అడ్హెషన్స్, కొన్ని కండిషన్స్ వల్ల ఇంటెస్టైన్ లో ఒక పార్ట్ తీసేసి ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి B12 సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు. అంతేకాదు చాలా ఎక్కువగా డ్రింక్ చేసే వాళ్ళకి, ఎక్కువ కాలం డ్రింక్ చేసే వాళ్ళకి, క్రానిక్ ఆల్కహాలిజం, ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి, కొన్ని పారాసైట్ ఇన్ఫెక్షన్స్ లైక్ టేప్ ఫామ్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి వాళ్ళకి కూడా B12 సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు అనమాట. సో B12 డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది? కొంచెం అలసట రావడం, పేలర్ అనీమియా అంటాం, దీన్ని మ్యాక్రోసైటిక్ అనీమియా అంటాం. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఒక ఫార్మ్ ఆఫ్ అనీమియా అయితే, ఇది మెగలోబ్లాస్టిక్ అనీమియా, మ్యాక్రోసైటిక్ అనీమియా అంటుంటాం అనమాట. B12 డెఫిషియన్సీ ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ అనీమియా, అంటే రక్తహీనత. ఆయాసం రావడం, నమ్నెస్ రావడం, నరాల బలహీనత వల్ల కొంచెం టింగ్లింగ్ గా ఉండడం, జుమ్ అని సెన్సేషన్ రావడం చేతుల్లో, కాళ్ళలో, అరికాళ్ళు మంటలు వేయడం, అటాక్సియా, సరిగ్గా నడవలేకపోవడం, మెమరీ సరిగ్గా ఉండకపోవడం, డిప్రెషన్ రావడం, ఇలా రకరకాల సింప్టమ్స్ వస్తుంటాయి B12 డెఫిషియన్సీ ఉంటాయి. కొంతమందికి మౌత్ అల్సర్స్ రావడం, నాలుక మంటగా ఎర్రగా అవ్వడం, బీఫీ టంగ్ అంటాం, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం,
మూడ్ చేంజెస్, ఎప్పుడు ఇరిటేటింగ్ గా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. సో నార్మల్ వైటమిన్ B12 లెవెల్స్ ఏంటంటే 200 to 900 పికోగ్రామ్స్ పర్ ఎంఎల్, అంటే pg/ml అనమాట. సో యూనిట్స్ ని బట్టి ఈ రెఫరెన్స్ రేంజ్ మారుతూ ఉంటుంది. మీరు ఏ ల్యాబ్ లో చేసినా ఈ రెఫరెన్స్ వాల్యూస్ చూసుకోవాలి. మీరు జనరలీ లెస్ దాన్ 200 అయితే 200 పికోగ్రామ్స్ పర్ ఎంఎల్ అయితే డెఫిషియంట్ అంటాం. 200 to 300 ఉన్నా కూడా బార్డర్ లైన్ అంటాం అనమాట. ఇలా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి సప్లిమెంట్స్ ఇస్తుంటాం. ఓన్లీ లెవెల్స్ ని పట్టే కాదండి, మేము సిబిసిలో ఎంసీబీ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అది మోర్ దాన్ 100 ఫెంటోలీటర్స్ ఉంటుంది. లేదా హెచ్బి హిమోగ్లోబిన్ చూస్తాం, అది హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నట్టయితే, వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, సిమ్టమ్స్ ఉన్నట్టయితే, ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ ని బట్టి డాక్టర్స్ డిసైడ్ చేస్తారనమాట. టాబ్లెట్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది. బ్లడ్ లో హోమోసిస్టిన్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇవి B12 డెఫిషియన్సీలోనే కాదు, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీలో కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ సస్పెక్ట్ చేసేటప్పుడు లైక్ ఇంటెన్సివ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ, ఇవన్నీ సస్పెక్ట్ చేసినప్పుడు కొంచెం వేరే టెస్ట్లు కూడా చేస్తాం. జనరలీ ఓరల్ థెరపీ ఇస్తాం, టాబ్లెట్స్. సో 750 మైక్రోగ్రామ్స్ నుంచి 1000 మైక్రోగ్రామ్స్ లేదా 2000 లేదా 1500 మైక్రోగ్రామ్స్, ఇలా వేరియస్ కాంబినేషన్స్ దొరుకుతాయి. సో డాక్టర్ ఇస్ ద బెస్ట్ పర్సన్ టు డిసైడ్ మీకు ఏ టాబ్లెట్ ఏ డోస్ సూట్ అవుతుంది అనేది. ఇంజెక్టబుల్ ఫామ్ లో జనరలీ హైడ్రాక్సీ కోబాలమైన్ అని ఇస్తుంటాం అనమాట. ఇది జనరలీ 1000 మైక్రోగ్రామ్స్ ఐఎం ఫామ్ లో అవైలబుల్ ఉంటుంది. సో ఇది కొందరు ఆల్టర్నేట్ డేస్ ఇస్తుంటారు, లేదా డైలీ ఫర్ 1 వీక్ ఇస్తుంటారు, లేదా వీక్లీ ఫర్ 1 మంత్. ఇలా డాక్టర్స్ డిసైడ్ చేస్తారనమాట మీ షెడ్యూల్. సో ఇయర్లీ చెకప్ చేసుకోవడం ఇంపార్టెంట్, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్. ఫోలిక్ యాసిడ్ B12 ఎప్పుడూ నార్మల్లో ఉంచుకోవాలి, లేదా పుట్టబోయే బిడ్డలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని ఇలాంటి డిఫెక్ట్స్ రావచ్చు అనమాట. ఇంకొకటి అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ అని ఎల్డర్లీ పేషెంట్స్ లో వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఈ B12 అబ్సార్ప్షన్ తగ్గుతుంది అనమాట. ఇది ఒక స్పెషల్ కండిషన్ ఎల్డర్స్ లో. సో ఇంకొకటి మెట్ఫార్మిన్ యూజ్ చేస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు ఒక 6 months ఒకసారి B12 లెవెల్స్ చెక్ చేయించుకోవాలి. మీరు B12 లెవెల్స్ కరెక్ట్ చేసుకోకపోతే ఇర్రివర్సిబుల్ న్యూరోపతి, నర్వ్ డ్యామేజ్ ఇర్రివర్సిబుల్ గా జరగచ్చు. డిమెన్షియా, మర్చిపోవడం, ఎక్కువ మర్చిపోవడం అలాంటివి రావచ్చు. సివియర్ అనీమియా వల్ల వీక్నెస్, లేదా ఇండైరెక్ట్ గా హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం, ఇలాంటివన్నీ జరగచ్చు. ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సివియర్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు. సో నేను మల్టీవైటమిన్ తీసుకుంటున్నాను, మళ్ళీ B12 అవసరం లేదా అంటే, మల్టీవైటమిన్ లో మోస్ట్లీ 2 మైక్రోగ్రామ్స్ అలా ఉంటుంది, తక్కువ ఉంటుంది అనమాట. B12 డెఫిషియన్సీ ఉన్న వారికి ఇది సరిపోదు, సపరేట్ టాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుంది. సో బ్రెయిన్ హెల్త్, బ్లడ్ హెల్త్, నర్వ్ హెల్త్ అండ్ ఓవరాల్ మెటబాలిజం కి వైటమిన్ B12 చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మల్టిపుల్ షేర్స్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. మెంబర్షిప్ ఫ్యామిలీస్ జాయిన్ అవ్వండి. మెంబర్స్ కి సపరేట్ వీడియోస్ ఉంటాయి, సపరేట్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను 10 minutes స్పెషల్ కాల్ కూడా ఇస్తున్నాను అప్పుడప్పుడు మెంబర్స్తో మాట్లాడడానికి, జనరల్ అడ్వైజ్ ఇవ్వడానికి, ప్రిస్క్రిప్షన్ కాదు. కానీ మీరు నాతో మాట్లాడే ఛాన్సెస్ ఉంది, మెంబర్స్ మాత్రమే. అండ్ యాజ్ యూజువల్ ఓన్లీ 10% ఆఫ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అవుతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ నేను వీడియోస్ చేయడానికి అది మోటివేషన్ అవుతుంది. నేను చేస్తున్నదంతా హెల్త్ వీడియోస్, మనం ఏం ప్రమోషన్స్ కూడా చేయట్లేదు, చెయ్యం కూడా. ఫ్యూచర్లో బ్రాండ్ ప్రమోషన్స్ అలాంటివన్నీ ఒక డాక్టర్గా నేను చేయలేను. మీరు చేయగలిగిందంతా సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్. సో మీరు నాకు తోడుగా ఉంటే నేను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను, వాల్యుయబుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అందించి. డాక్టర్ చైతన్య, నమస్తే.